రిషబ్ పంత్ చేసిన భారీ తప్పు లక్నో ఓటమికి, ఢిల్లీ విజయానికి కారణమయ్యింది. వేరేసి ఢిల్లీ ఏం ఆడింది భయ్యా, ఓడిపోతామనే భయం ఏ మూలాన్ని కూడా కనిపించలేదు. ఢిల్లీ బ్యాటింగ్ మొదటి 3 ఓవర్లు చూస్తే ఏం గెలుస్తుందిలే అనుకున్నారు అంతా. కానీ ఒక్కడు నిలబడ్డాడు భయ్యా. నేను కొడితే వైజాగ్ దద్దరిల్లాలి అనేలా ఆడాడు. అతడే అశుతోష్ శర్మ. అతనికి తోడుగా మిడిల్ ఓవర్స్లో మరొకడు కొట్టాడు భయ్యా, లక్నో బౌలర్ల దిమ్మ తిరిగేలా. అతనే విప్రజ్ నిగమ్. ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో జట్టులో మిచెల్ మార్ష్, నికోలస్ పురన్ విధ్వంసానికి 250 ఈజీగా కొడుతుంది అనుకున్నప్పటికీ మిడిల్ ఆర్డర్ వైఫల్యం కారణంగా 209 పరుగులకైతే పరిమితమైంది. ఇక మిచెల్ మార్ష్ 36 బాల్లోనే 6 ఫోర్లు 6 సిక్సర్ల సాయంతో విధ్వంసకర ఇన్నింగ్స్తో 72 పరుగులు చేస్తే అతనికి తోడుగా సునామీ ఇన్నింగ్స్ ఆడాడు పురాన్. 30 బాల్స్లోనే 6 ఫోర్లు 7 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేయడంతో లక్నో జట్టు భారీ స్కోర్ దిశగా పయనించినప్పటికీ రిషబ్ పంత్ డక్అవుట్ కాగా అతనికి తోడుగా మనకు ఆయుష్ బదోని, ఠాకూర్ వంటి ఆటగాళ్లు రాణించలేకపోయారు. ఇక డేవిడ్ మిల్లర్ కొంతమేరకు రాణించాడు. 19 బాల్స్లో 27 పరుగులు చేయడంతో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు అయితే చేసింది. ఇక టార్గెట్ చేజింగ్లో ఢిల్లీ జట్టు మొదటి ఓవర్లలోనే 2 కీలకమైన వికెట్లు కోల్పోయింది. డేంజరస్ అనే మెగ్గుర్తో పాటు అభిషేక్ పోరేలను శార్దుల్ ఠాకూర్ పెవిలియన్ పంపాడు. ఇక రిప్లేస్మెంట్కి వచ్చిన శార్దుల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ ఈ మ్యాచ్కు హైలైట్గా నిలిచింది. ఆ తర్వాత ఓవర్లో సమ్మీ రిజ్వీ అవుట్ కాగా అక్షర్ పటేల్, ఫాఫ్ డూప్లిసిస్ కలిసి కొంతమేరకు ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ అక్షర్ పటేల్, డూప్లిసిస్ వరుస ఓవర్లలో వెనుదిరిగారు. ఇక 13 ఓవర్లు వచ్చేసరికి ఢిల్లీ జట్టు 113 పరుగుల వద్ద 6 వికెట్ల నష్టానికి నిలబడ్డప్పటికీ, అంటే దాదాపుగా 45 బాల్స్లో 100 రన్స్ చేయాల్సిన పరిస్థితుల్లో అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్ సూపర్గా ఆడడం జరిగింది. మొత్తంగా మనకు 20 ఓవర్లో 6 బాల్స్లో 6 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో మనకు మోహిత్ శర్మ బ్యాటింగ్ స్ట్రైక్లో ఉంటే షాబాజ్ అహ్మద్ బౌలింగ్ చేస్తుంటే ఫస్ట్ బాల్కి స్టంప్ అవుట్ చేసే అవకాశాన్ని రిషబ్ పంత్ మిస్ చేశాడు. అది రిషబ్ పంత్ చేసిన భారీ తప్పు లక్నో ఓటమికి, ఢిల్లీ విజయానికి కారణమైంది. ఇక 3వ బంతికి అశుతోష్ శర్మ భారీ సిక్సర్ కొట్టడంతో ఢిల్లీ విజయం అయితే ఖాయమైపోయింది. మొత్తంగా 3 బాల్స్ మిగిలి ఉండగానే ఢిల్లీ 1 వికెట్ తేడాతో సూపర్ థ్రిల్లింగ్ విక్టరీ అయితే అందుకుంది. ఇక ఢిల్లీ తరపున తొలి మ్యాచ్ ఆడుతున్న విప్రజ్ నిగమ్ కీలకమైన ఐడెన్ మార్కం వికెట్ తీయడంతో పాటు మిడిల్ ఓవర్స్లో అతను ఆడిన పేను తుఫాన్ ఇన్నింగ్స్ అనేది మ్యాచ్కి హైలైట్గా నిలిచింది. అతనితో పాటు అశుతోష్ శర్మ కూడా మనకు చూసుకున్నట్లయితే 66 రన్స్ చేయడం జరిగింది 31 బాల్స్లో 5 ఫోర్స్ 5 సిక్సర్స్తో. దీంతో అతను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని అయితే గెలుచుకున్నాడు. మొత్తంగా ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టి సీజన్ తొలి మ్యాచ్లోనే విజయంతో ప్రారంభించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.